రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. మమతా బెనర్జీకి చాలా కష్టకాలం దాపురించినట్టుగా కనిపిస్తోంది. ఆమె అంచనాలు తలకిందులవుతున్నాయి, ఆమె లెక్కలు తారుమారవుతున్నాయి, ఆమె వ్యూహాలు పటాపంచలవుతున్నాయి. 15 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించినటువంటి పశ్చిమ బెంగాల్ ఆమె చేజారే సూచనలు కనిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ పుంజుకుంది, భారతీయ జనతా పార్టీ చాలా ధైర్యంగా కార్యక్రమాలను నిర్వహిస్తోంది, ప్రజలు దానికి చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో 77-78 సీట్లు గెలుచుకుంది. ఈసారి అధికారాన్ని కూడాను కైవసం చేసుకునేటటువంటి పాజిటివ్ బలమైనటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు మమతా బెనర్జీకి పెద్ద ఇబ్బంది ఈ మధ్య జరిగినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఓటర్ల జాబితా యొక్క సమగ్ర మూల్యాంకనం జరిగింది, సమగ్ర అధ్యయనం జరిగింది, అందులో సమగ్రమైనటువంటి సమీక్ష జరిగింది. అందులో నుంచి దొంగ ఓట్లు కావచ్చు, 2 చోట్ల పేర్లు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, చనిపోయిన వాళ్ళ పేర్లు కావచ్చును, వేరే ప్రాంతానికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా తొలగించడం జరిగింది. ప్రస్తుతము బంగ్లాదేశీ రోహింగ్యాలను గుర్తించేందుకు పెద్ద ఎత్తున పని జరుగుతోంది. పిఎల్ఓలు కావచ్చును, వాళ్ళ మీద ఉన్నటువంటి అబ్జర్వర్స్ కావచ్చు, స్పెషల్ అబ్జర్వర్స్ కావచ్చును, వీళ్ళు అణువణువున శోధించి విదేశీ ఓటరు బెంగాల్ యొక్క భాగ్య విధాత కాకుండా ఎవరు ముఖ్యమంత్రి కావాలి ఎవరు కాకూడదన్నది బంగ్లాదేశీలు రోహింగ్యాలు నిర్ధారించడానికి వీలు లేకుండా ప్రక్షాళన చేస్తున్నారు. ఇది ఆమెకి రెండవ అతిపెద్ద దెబ్బ. అయితే ఇవన్నీ జరిగినప్పటికీ మమతా బెనర్జీకి ఒక పెద్ద ఆయుధం ఉంది, బ్రహ్మాస్త్రం ఉంది. ఈ బ్రహ్మాస్త్రాన్ని తీసి శత్రువుల్ని నిర్వీర్యం చేసేటటువంటి సామర్థ్యం ఆమె దగ్గర ఉంది. ఆ బ్రహ్మాస్త్రం పేరు ముస్లిం ఓట్ బ్యాంక్. ముస్లింలు గుండుగుత్తగా మమతా బెనర్జీకి, బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసే క్రమంలో మమతకి గుండుగుత్తగా ఓట్లు వేస్తారు. ఇదొక ఓట్ బ్యాంక్గా మమతా బెనర్జీ చూస్తోంది. అందుకనే అవసరమైతే దుర్గా పూజ యొక్క ప్రొసెషన్స్ని కానీ బెంగాలీలు తమ సంస్కృతికి ప్రతీకగా భావించే దుర్గా పూజను సైతము పోస్ట్ పోన్ చేయించి కార్యక్రమాల రూట్ను కానీ వాళ్ళ ఊరేగింపుల రూట్లను కానీ మార్చడానికి సిద్ధమైంది. కానీ ముస్లిం ఓటర్లకు నచ్చని ఏ పని చేయడానికి ఆమె సిద్ధం కాలేదు. అలాంటి మమతా బెనర్జీకి ఈసారి తాను సృష్టించినటువంటి ముస్లిం ఓట్ బ్యాంక్ అనేటటువంటి భస్మాసురుడు తన నెత్తి మీదే చేయి పెట్టేటటువంటి పరిస్థితి వచ్చింది. ఏ ముస్లిం ఓట్ల ఆధారంగా మమతా బెనర్జీ తన 15 సంవత్సరాల పరిపాలనను కొనసాగిందో, తృణమూల్ కాంగ్రెస్ యొక్క మనుగడకు పునాదులు వేసిందో, ఇప్పుడు ఆ ముస్లిం ఓట్ బ్యాంక్ ఆమెకి వ్యతిరేకమయ్యేటటువంటి స్పష్టమైనటువంటి బలమైనటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. నిజానికి పశ్చిమ బెంగాల్లో 292-94 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. వీటిలో 100 సీట్లలో ముస్లిం ఓట్లు చాలా కీలకం. 70 సీట్లలో అయితే ముస్లిం మాత్రమే గెలవగలిగే పరిస్థితి ఉంది. ముస్లింలు గుండుగుత్తగా ఒకే పార్టీకి వేస్తారు. మిగిలిన 30 సీట్లలో ముస్లిం ఓట్లు చాలా కీలకమైనటువంటి పాత్ర ఉంది. వాళ్ళు గెలుపోటముల్ని నిర్ధారించగలిగేటటువంటి స్థితిలో ఉన్నారు. మొత్తం మీద 30% పాపులేషన్, 100 సీట్లు, ఇది ముస్లింల ప్రాబల్యం. కాబట్టి మమతా బెనర్జీ ముస్లింల ఓటు బ్యాంక్ అనే భస్మాసురుడిని తయారు చేసింది. ఇప్పుడు భస్మాసురుడు తన యొక్క వికరాళ రూపాన్ని ప్రదర్శించి మమతా బెనర్జీ నెత్తినే చేతులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ఎందుకంటే మమతా బెనర్జీ తయారు చేసినటువంటి ముస్లిం ఓటు బ్యాంకుని కొల్లగొట్టేందుకు ఈసారి ఒక కొత్త కూటమి వచ్చింది. 15 సంవత్సరాలుగా మమతా బెనర్జీ నోటితో చాలా చెబుతోంది, చేతల్లో ఏమీ లేదు. ముస్లింలకు దీని విషయంలో కోపం ఉంది. ఇటీవల డిసెంబర్ 6న బాబరీ మసీదుని పునర్నిర్మించేందుకు ముర్షిదాబాదులో ప్రయత్నం చేస్తే దానిని మమతా బెనర్జీ అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఎందుకంటే అడ్డుకోకపోయినట్టయితే హిందువులకి కోపం వస్తుంది. ఆ ఉన్నటువంటి 300 సీట్లలో 200 సీట్లు హిందువుల చేతిలో ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కోపం రాకూడదు. కానీ అదే సమయంలో ఈ 100 సీట్లపైన ఆధిపత్యం ఉన్న ముస్లింలకు కోపం రాకూడదు. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం. మమతా బెనర్జీ ఈ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండడము, ఆమె
బాబరీ కట్టడాన్ని మళ్ళీ నేను నిర్మిస్తానన్నటువంటి తన పార్టీ ఎమ్మెల్యే, ముర్షిదాబాద్కి చెందినటువంటి కీలకమైన నాయకుడు, ఆయన పేరు హుమాయూన్ కబీర్, ఆయనని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. డిస్మిస్ చేయలేదు, సస్పెండ్ చేసింది. అయితే హుమాయూన్ కబీర్ తాను తృణమూల్ కాంగ్రెస్లో ఉండబోనని, తనకి ముస్లిం ఓట్లే ప్రధానమని చెప్పి, ముస్లింల యొక్క ప్రయోజనాలే ముఖ్యమని, ముస్లింల కోసమే పోరాడతానని చెప్పి సొంత పార్టీని పెట్టారు. దాని పేరు జాతీయ ఉన్నయన్ పార్టీ. ఉన్నయన్ అంటే అభివృద్ధి, అంటే నేషనల్ ప్రోగ్రెస్ అండ్ ప్రాస్పెరిటీ పార్టీ అని మనము తెలుగులో చెప్పుకోవచ్చు, అని ఇంగ్లీష్లో చెప్పుకోవచ్చు. జాతీయ అభివృద్ధి పార్టీ అని చెప్పుకోవచ్చు. ఈ పార్టీని ఆయన ప్రారంభించారు. ముర్షిదాబాద్ జిల్లాలో 10 అసెంబ్లీ సీట్లలో గెలుపోవటమని ఆయన నిర్ధారించగలిగే స్థితిలో ఉన్నారు. ఆయనకి అక్కడ బాగా పట్టుంది. ఆయన ఆధారంగా మాత్రమే ఇన్నాళ్ళు తృణమూల్ కాంగ్రెస్ బాగా పర్ఫామ్ చేసింది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అంతేకాదు, ఈ హుమాయూన్ కబీర్ యొక్క జాతీయ ఉన్నయన్ పార్టీ మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్తో చేతులు కలుపుతోంది. మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ముఖ్యంగా నార్త్ దినాజ్పూర్, సౌత్ దినాజ్పూర్, అదేవిధంగా మాల్దా, ఈ 3 జిల్లాల్లో దానికి ప్రభావం ఉంది. ఎందుకంటే ఈ జిల్లాల్ని ఆనుకుని ఉన్నటువంటి సీమాంచల్ ప్రాంతం, బీహార్లోని సీమాంచల్ ప్రాంతంలో 5 ఎమ్మెల్యే సీట్లు అనేది గెలుచుకుంది. ఈ ప్రాంతాలంతా కూడాను సర్జాపురియా భాష మాట్లాడేవాళ్ళు, బెంగాలీ భాష మాట్లాడేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడాను ఎంఐఎం ద్వారా ప్రభావితులు. పోయిన ఎన్నికల్లో ఆయనకి ఈ ప్రాంతాల్లో ఓట్లు బాగానే వచ్చినాయి. 1%, 2% ఓట్లు వచ్చినా ఈ ఏరియాలో ఎక్కువగా వచ్చాయి. కాబట్టి ఆయనతో చేతులు కలపడం, అదేవిధంగా దక్షిణ బెంగాల్లో ఉన్నటువంటి ఇండియన్ సెక్యులర్ ఫోరం ఐఎస్ఎఫ్ అనేటటువంటి పార్టీతో కూడా చేతులు కలపబోతున్నారు. ఈ పార్టీ నాయకుడు పీర్జాదా అబ్బాస్ సిద్దిఖీ. ఈయన ఫుర్ఫురా షరీఫ్ అనేటటువంటి ఒక పెద్ద మత కేంద్రం ఉంది, ఆ కేంద్రానికి అధిపతి. ఈయన నాయకత్వంలో ఉన్నటువంటి ఐఎస్ఎఫ్ ఆ మధ్య పంచాయతీ ఎన్నికలు జరిగితే దక్షిణ బెంగాల్లో 400 సర్పంచ్ స్థానాలను గెలుచుకుంది. అంటే చాలా రూటెడ్, గ్రాస్ రూట్ లెవెల్ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి పార్టీ. ఈ 3 ఒక కూటమిగా గనక ఫార్మ్ అయితే ఉత్తరాన ముస్లిం ఓట్లను చీల్చేందుకు మజ్లిస్, మధ్యలో ముస్లిం ఓట్లను చీల్చేందుకు హుమాయూన్ కబీర్, దక్షిణాన ముస్లిం ఓట్లు చీల్చేందుకు అబ్బాస్ సిద్దిఖీ, పీర్జాదా అబ్బాస్ సిద్దిఖీ, ఈ 3 గనక కలిసినట్లయితే మమతా బెనర్జీ యొక్క వజ్రాయుధం, ముస్లిం ఓట్ల వజ్రాయుధం తుప్పు పట్టే అవకాశం ఉంది, దెబ్బతినే అవకాశం ఉంది. ఆమె అంచనాలు తలకిందులయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ 3 పార్టీలు సిపిఎంతో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నించింది. సిపిఎం నిజమైన సెక్యులర్ పార్టీ, దానికి ముస్లిముల తోకగా మారడానికి ఏమాత్రము సిగ్గుండదు. దానికి హిందువుల గురించి మాట్లాడటానికి మాత్రం నోరొస్తుంది. కాబట్టి ఈ 3 మతతత్వ పార్టీలతో చేతులు కలిపే అవకాశం మెండుగా ఉందని చెప్పి వార్తలు వస్తున్నాయి. అదే గనక జరిగితే సిపిఎంకు ఉన్నటువంటి 5-6% ఓట్లు, ఈ ముస్లిం ఓట్లు గనక చీలినట్లయితే మమతా బెనర్జీ యొక్క మెజారిటీ తగ్గి ఆమె అధికారం కూడా కోల్పోయే అవకాశం ఉంది. మొత్తం మీద మమతక్క లెక్కలన్నీ తలతిక్కగా ఉన్నాయి, అన్నీ కూడాను ఉల్టాపుల్టా అవుతున్నాయి. ఈసారి ఆమె అంచనాలు తప్పేటటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది.